హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో సొరకాయ ఒరుగులు చేసామండి. ఎలా చేయాలో చూపిస్తానండి. సమ్మర్ వచ్చిందంటే ఇలాంటివన్నీ మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేయాలో నేను చెప్తానండి. ఒక పెద్ద సొరకాయ తీసుకొని దాని పైన ఉండే పొట్టంతా చివేసాము. చూడండి, ఇలా మొత్తాన్ని చివేసాము. ఇది మా తోటలో పండిన పచ్చిమిరకాయలే. కొద్దిగా పండుకాయలు కూడా వేసామంటే కలర్ అనేది బాగా వస్తుంది. ఆ సొరకాయని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాలా నార్మల్గా మనం కర్రీస్కి ఎలా అయితే కట్ చేస్తామో అలా కట్ చేసుకుంటేనే సరిపోతుంది. ఇలా దాంట్లో ఉండే గింజలన్నీ తీసేసి కట్ చేసి ఒక గిన్నెలోకి వేసేసాము. ఆ తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో పచ్చిమిర్చి, ఆ సొరకాయ అన్నీ అందులో వేసేసి తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి తగినంత ఉప్పు, ఎక్కువే పడుతుందండి ఉప్పు, ఎక్కువే వేసుకొని చూడండి ఇలా బాగా ఉడకనివ్వాలండి. సొరకాయ పచ్చిమిర్చి అనేది బాగా ఉడికిపోవాలి. సో ఇలా ఉడికిన తర్వాత పక్కకు తీసి పెట్టేసాను నేను. తర్వాత మనం రోట్లో అయినా లేదు మిక్సీలో అయినా బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత ఒక సొరకాయకి 2 పళ్ళ బియ్యం వేసాం మేము. అప్పుడుదా కరెక్ట్గా వస్తుందండి. సొరకాయ ఎక్కువైందంటే బ్లాక్గా వచ్చేస్తుంది. అలానే సొరకాయ తక్కువైందంటే వైట్గానే ఉంటుంది. అలా లేకుండా కరెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఒక గుణం పెట్టేసి ఎసురు కాగిన తర్వాత అందులో రైస్ అనేది వేసేసాను. ఇది 40 రైస్ అంటారు కదా, మేమైతే రేషన్ బియ్యమే యూజ్ చేసామండి దీనికి. దాంట్లో 40 రైస్ ఎన్నో లక్షలు పెట్టుకొని అందులో వేస్తారంట. మనం దానిని వేస్ట్ చేయకూడదు. చూడండి, ఇలా మొత్తాన్ని నేను పేస్ట్ చేసి పెట్టుకునేసాను. మనం ముందుగానే రైస్ అంతా వేసేసాం కదా, ఆ గుణంలో అది బాగా సంగట్లాగా ఇలా బాగా ఉడికిపోతుంది. అలా ఉడికిపోయిన తర్వాత మనం కొద్ది కొద్దిగా వేసి మనం తిప్పుతూ ఉండాలి కవం కట్టుతో. ఒకేసారి వేసేసామంటే అట్లే ఒకే దగ్గర ముద్దలాగా అయిపోతుంది. ఇలా కలుపుకుంటూ వేసుకున్న తర్వాత అందులో ఉప్పు వేసాము. ఫస్ట్ మనం ఉప్పు యాడ్ చేసాం కదా, దీంట్లో కూడా మనం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి ఒకసారి ఆ కవం కట్టుతో మొత్తాన్ని తిప్పేసాము. సో తర్వాత జీలకర్ర వేసాము. జీలకర్ర అనేది ఒరుగుల్లోకి చాలా టేస్టీగా, స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది, డైజెషన్ కూడా బాగా అవుతుంది. ఇది వచ్చి ఇంగువ వచ్చి స్మెల్కి ఫ్లేవర్కి సూపర్గా ఉంటుంది. హెల్త్కి కూడా ఎంతో మంచిది, చిన్నపిల్లలు తింటారు కాబట్టి. ఇలా మనం పెడతాం కదా ఒరుగులు, దానికి ముందుగానే మనం గారె అనేది బాగా క్లీన్గా కడిగి పెట్టుకోవాలి. దీన్నంతా ఈ మిశ్రమాన్ని అంతా చిన్న చిన్న పాత్రలో వేసి బాగా ఆరబెట్టేసాము. ఎందుకంటే సొరకాయ ఒరుగులు మనం స్పూన్తో పెట్టలేము, చేత్తోనే పెడతాం కాబట్టి బాగా ఆరబెట్టుకోవచ్చును. ఇలా ఇది శారీ, ఇది నార్మల్గా మేము ప్రతి ఇయర్ పెట్టేదే. ఆ శారీని బాగా అలిచి పెట్టుకునేసి ఇలా మొత్తం ఆరబెట్టేసి చూడండి ఇలా చిన్న చిన్నగా నేను పెట్టేశాను. మేమైతే ఒకే సైడ్ పెట్టాము, ఎందుకంటే ఇంకొక సైడ్ గోడ ఉంటుంది కదా, ఆ నీడ వచ్చేస్తుంది కొద్దిసేపు తర్వాత. సో ఒకే పక్క పెట్టాము. మిద్ది మీద కానీ పెట్టామంటే ప్రాబ్లం ఉండదు. మాకు వచ్చి మిరపకాయలు అనేది ఎండుతున్నాయి కాబట్టి మేము మిద్ది మీద పెట్టలేదు, కిందే పెట్టేసాము. చూడండి ఇలా బాగా ఎండిపోయాయి. 1 డే మొత్తము అలానే ఉంటుంది. మరుసటి రోజు తెల్లారితో చూసామంటే మొత్తం రాలిపోతాయండి. మనమేం తీయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆ రోజంతా మనం ఎండలో పెట్టేసి ఒక బౌల్లోకి స్టోర్ చేసి పెట్టుకోవడమే. ఇప్పుడు దాన్ని ఎలా వేయించాలో నేను చెప్తాను, వచ్చేయండి. ఆయిల్ పోసి అందులో వేసేసాను నేను. చూడండి ఎంత కలర్ఫుల్గా సూపర్గా ఉంది కదా. ఇలా మొత్తాన్ని వేయించుకున్నాక సూపర్గా ఉందండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.